2014 ఎన్నికల్లో మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కరెంటు మీరు ఇయ్యలేకపోతున్నారని ఆనాడు మా మీద గగ్గోలు పెట్టినటువంటి విషయాలు నేను గుర్తు చేస్తూ ఉన్నా. మీ వల్ల వారసత్వంగా సంక్రమించినటువంటి కరెంటు సమస్యను ఆనాడు మేము పరిష్కరించలేమని పసుగుడ్డుగా ఏర్పడ్డటువంటి తెలంగాణ మా ప్రభుత్వాన్ని ఆనాడు ఇరుకున పెట్టే ప్రయత్నం అడ్డగోలు విమర్శలు చేసిర్రు మీరు అసెంబ్లీ వేదికగా. కానీ ఇవాళ మేము నెల రోజుల తర్వాత మాట్లాడుతున్నాం. నెల రోజుల తర్వాత కూడా ఎందుకు మాట్లాడుతున్నాం? మీరే డెడ్లైన్లు పెట్టిరు, మీరే డేట్లు పెట్టిరు. డిసెంబర్ 9వ తారీఖు నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అన్నారు. ఇందిరమ్మ రాజ్యం ఇంకా వచ్చింది అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటికి రూపాయి రాలే. మరి ఇందిరమ్మ రాజ్యంలో మీరు ఏమన్నారు? 2 లక్షల రైతు రుణమాఫీ అన్నారు. ఎటువా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ. రైతు భరోసా కింద 15,000 అన్నారు. 15 పైసలు వల్లే. ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పెళ్లి చేసుకుంటే 1,00,000 వస్తుంది. కాంగ్రెస్ వచ్చినాక తులం బంగారం 1,00,000 కల్పిస్తామన్నారు. పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు. నీ తులం బంగారం మాట దేవుడు 1,00,000 రూపాయలు కూడా రాలే. ఇంకా అదేవిధంగా కరెంటు బిల్లులు 200 యూనిట్ల వరకు ఉచితంగా మీరే కడతామన్నారు. మరి జనవరి నెలలో ఎక్కడెక్కడ 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లులు మీరు కట్టారు ఆ వివరాలు కూడా దయచేసి బయట పెట్టాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా 4,000 రూపాయల పెన్షన్లు ఇస్తామన్నారు. ఎక్కడెక్కడ 4,000 రూపాయల పెన్షన్లు ఇచ్చిరో ఈ జనవరి నెలలో దయచేసి ఆ వివరాలు కూడా విడుదల చేయాలి. 2,500 ఇస్తా అన్నారు మహాలక్ష్మి పథకం కింద. ఎంతమంది మహిళలకు ఇచ్చిర్రు ఆ వివరాలు కూడా చెప్పాలి. ఇంకా దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే మాకు క్షేత్రస్థాయి నుండి వస్తున్నటువంటి సమాచారం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ సౌకర్యం అని పెట్టి ఇవాళ ఆర్టీసీ బస్సు సర్వీసులు తగ్గించారు. చాలా గ్రామాల నుంచి సర్వీసులు రద్దు చేశారు. త్వరలో ఆ వివరాలు కూడా మేము అన్ని వివరాలు సేకరిస్తా ఉన్నాం. అన్ని గ్రామాల నుంచి ఏ రూట్లలో బస్ సర్వీసులు రద్దు చేసారో ఆ వివరాలన్నీ కూడా త్వరలో మీడియా ద్వారా ప్రజల ముందు పెడతాం. మొన్న సతీష్ అనే సోదరుడు ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అది ఆత్మహత్య కాదు, ఆటో డ్రైవర్ సోదరుడిది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము నెల రోజుల నీ పరిపాలన గిఫ్ట్ రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ సమాజానికి ఇచ్చినటువంటి గిఫ్ట్ సతీష్ అనేటటువంటి ఆటో డ్రైవర్ ఆత్మహత్య. ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. ప్రతి 6 లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు నెలకు 15,000 రూపాయల జీవన భృతి ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాం. బస్సుల్లో మహిళలకు ఫ్రీ సౌకర్యం పెట్టిరు, ఓకే. మరి ఆటో డ్రైవర్ల సంగతి ఏంది? వీళ్లకు నెలకు 15,000 రూపాయల జీవన భృతి ఇచ్చి ఈ ఆటో డ్రైవర్ల కుటుంబాలను కూడా ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందాక సోదరుడు పల్లా గారు ఒక మాట చెప్పినారు మా ఎమ్మెల్యే గారు. ఇంటెలిజెన్స్ అధికారులు హండ్రాబాద్ యూనివర్సిటీకి పోయి ఇంకో దగ్గరికి పోయి అక్కడికి పోయి ఇక్కడికి పోయి వివరాలు సేకరించి అదేదని చెప్పి వారు ఆ విషయాలు చెప్పినారు. బెదిరిస్తున్నారు, మాట్లాడుతూ ఉన్నారని చెప్పి. బెదిరిస్తులు మాట్లాడలేదు కాదు, వాళ్ళు ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని తెలుస్తూ ఉంది. సరే, నేను అది కూడా కొడతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఫోన్లు ట్యాప్ చేసుడు, ప్రతిపక్ష పార్టీలను బెదిరిస్తులు, వాళ్ళ ఆస్తులు ఉన్న దగ్గరికి వాళ్ళని భయప్రాంతాలకు గురి చేసే ప్రయత్నాలు ఇంటెలిజెన్స్ అధికారులు బంద్ పెడితే మంచిది. మేము కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, నేను అధికారులకు కూడా తెలియజేస్తూ ఉన్నా. సంతోషం, మంచిది. రేవంత్ రెడ్డి గారి రాజ్యం వచ్చింది. రేవంత్ రెడ్డి గారి రాజ్యంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గారు వచ్చినారు. సరే, మీ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా వచ్చినారు, చాలా మంది వచ్చినారు. ఓకే, ఎక్కడెక్కడ పోస్టింగ్లు ఎవరెవరు నిలుచుకున్నారో సమాజమే చూస్తుంది. పరిపాలన చేయండి, శాంతి భద్రతలను కాపాడుర్రి. హైదరాబాద్కు ఉన్నటువంటి ఇమేజ్ను, తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ఇమేజ్ను పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో కూడా పెంచే ప్రయత్నం చేయరు తప్ప ఈ రకంగా బెదిరింపులకు గురి చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం, ఫోన్లు ట్యాప్ చేయడం, ఎమ్మెల్సీలు భద్రతను తగ్గించి మొత్తానికి వాళ్ళ గన్మెన్లను లేకుండా చేయడం. ఇవాళ మా గోదావరి వ్యాలీ ఏరియా ఉంది. ఇవాళ మీ మీడియా మిత్రులకు అర్థమవుతుంది కాబట్టి చెప్తా ఉన్నాం. చాలామందికి థ్రెట్ పర్సెప్షన్ ఉంది. మా కోనప్ప గారి నుంచి మొదలుకుంటే ఖమ్మం జిల్లాలో చాలామంది ఆ గోదావరి ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతాల్లో చాలామంది మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్సీలకు, మాజీ మంత్రులకు థ్రెట్ పర్సెప్షన్ ఉంది. అది గవర్నమెంట్ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా సెక్యూరిటీ విత్డ్రా చేశారు. ఇది చాలా బాధాకరం. చిన్న సంఘటన జరిగిన ఒక మాజీ శాసనసభ్యుడికి కానీ, మాజీ శాసన మండలి సభ్యుడికి కానీ ఎవరు కూడా చిన్న సంఘటన ఏమైనా జరగరాదు. డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యత అవుతుంది తప్ప ఇంకోటి కాదు. అదేవిధంగా కక్ష సాధింపు చర్యలు అని పదే నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే, మొన్న తుంగతుర్తిలో మా సురేష్ సోదరుడి మీద దాడి చేసినారు. వారిని కొట్టారు, వారి వైఫ్ని కొట్టారు. అదేవిధంగా అదే తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక సోదరుడు న్యూ ఇయర్ విషెస్ చెప్తూ కేటీఆర్ గారి ఫోటో పెడితే వాళ్ళ ఇంటి మీద దాడి చేసి వాళ్ళ అమ్మ పెద్ద మనిషిని చూడకుండా ఆమెను కూడా కొట్టారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఒక సోదరుడిని హత్య చేశారు. అదేవిధంగా ఇవాళ మా మందమరి లాంటి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గడిచిన 10 సంవత్సరాలు ఉంటున్నటువంటి సింగరేణి క్వార్టర్లు 21 క్వార్టర్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు. అదే మందమరి పట్టణంలో 100 మంది ఇతరులు చాలా మంది ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీలు కూడా ఉన్నారు క్వార్టర్స్లో, సిపిఐ పార్టీలు ఉన్నారు, ఏఐటీసీ వాళ్ళు ఉన్నారు, ఐఎన్టీసీ వాళ్ళు ఉన్నారు, ఇతరులు మీడియా మిత్రులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ
కక్ష కట్టి కేవలం ఒక 21 మంది మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లకు నోటీసులు అతికించారు. ఇంత దుర్మార్గంగా ఈ కక్ష సాధింపు దూరంతో పోతే ఇది మంచిది కాదు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు. ఇది పెద్ద పెద్ద మహామహులు అనుకున్న వాళ్ళని, పెద్ద పెద్ద నియంత్రణనే ప్రపంచవ్యాప్తంగా కూలగొట్టినటువంటి పారద్రోలినటువంటి సందర్భాలు ప్రజలకు ఉన్నాయి. కాబట్టి మీరు ఇటువంటి అడ్డగోలు పనులు చేస్తే డెఫినెట్గా రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఎంతో దూరమే లేదు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో డెఫినెట్గా ప్రజలు మీకు తగిన రీతిలో బుద్ధి చెప్తారు. ఇటువంటి పద్ధతులు మానుకోవాలని చెప్పి హితవు పలుకుతూ ఇవాళ మా పల్లారాజేశ్వర రెడ్డి గారి విషయంలో కూడా డెఫినెట్గా ఈ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకుడు తీన్మార్ మల్లన్న గారు ఉన్నారో వీరి విషయంలో కానీ మా వినోద్ కుమార్ గారి విషయంలో బురద జల్లే కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో ఇటువంటి బంద్ చేయాలని కోరుతా ఉన్నాం.